already discussed clippers. That means clipper means which removes some part of the signal either in positive region or negative region. That is the concept of positive clipper and negative clipper. Now the next topic is clampers. Clippers means which is removing some part of the input signal, whereas clamper means which shifts the input signal. That means if you take a sinusoidal signal, that is Vi is a input signal which is applied to the op amp, either to the non-inverting terminal or inverting terminal ki Vi అనేది ఇస్తాం. That is it is a sinusoidal signal. Here clamper, what is the action of clamper means which shifts the input signal either upward or downward. If it goes upwards it is positive clippers, if it goes negative it is negative clippers. ఎందుకు అంటే ఇక్కడ చూసారు ఇది ఎక్కడ ఉందండి, రెఫరెన్స్ 0 దగ్గర ఉంది. ఇట్ హ్యాస్ సమ్ పీక్ వాల్యూ విపి అండ్ ఇట్ హ్యాస్ పీక్ వాల్యూ ఆఫ్ మైనస్ విపి. పాజిటివ్ క్లాంపర్ యాక్షన్ ఏంటి అంటే విచ్ షిఫ్ట్స్ ది ఇన్పుట్ సిగ్నల్ టు అప్వర్డ్స్. ఇది ఇన్పుట్ సిగ్నల్ని అప్వర్డ్స్కి పంపిస్తుంది. అంటే ఎలా అవుతుందండి, ఇది 0 రెఫరెన్స్ లెవెల్, ఇట్ ఈస్ 0 లెవెల్ అనుకుంటే ఇక్కడ ఏమవుతుందండి, సమ్ వి రెఫరెన్స్ ఈజ్ టేకెన్ యాజ్ రెఫరెన్స్ వోల్టేజ్ అండ్ ఇక్కడికి పీక్ టు పీక్ కాబట్టి 2 times ఆఫ్ పీక్ టు పీక్ వస్తుంది అనమాట. ఇట్ ఈస్ ది పాజిటివ్ clamper. That means input signal is clamped or shifted upwards by using reference value and it reaches maximum 2 times of peak value and its negative peak is at 0 reference level, 0 level. If you see negative clamper, that means నెగిటివ్లో మాత్రమే, నెగిటివ్ రీజియన్లో మాత్రమే సిగ్నల్ ఉంటుంది, పాజిటివ్ రీజియన్లో ఉండదు. అంటే ఎలా అంటే ఇప్పుడు ఇది ఇన్పుట్ సిగ్నల్ అనుకున్నారనుకోండి, దెన్ ఇట్ ఈజ్ ఇన్ దిస్ వే. అంటే ఇక్కడ ఇట్ ఈజ్ మైనస్ వి రెఫరెన్స్ అనేది ఒక రెఫరెన్స్ వాల్యూ తీసుకుంటే ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ హైయెస్ట్ వాల్యూ -2 times ఆఫ్ విపి ఉంటుంది అనమాట. దట్ మీన్స్ దిస్ ఈజ్ ఏ ఇన్పుట్ సిగ్నల్ విచ్ ఈజ్ వేరియింగ్ ఫ్రమ్ 0 to 2 pi and it has maximum Vp and minimum minus Vp. The action of positive clamper means which shifts the input signal by shifts the input signal upwards అంటే పైకి వెళ్తుంది అనమాట. వెళ్ళినప్పుడు which takes some reference value. Suppose if you take peak voltage of 3 to -3 signal is the Vi signal అనుకున్నాం అనుకోండి. క్లాంపర్, పాజిటివ్ క్లాంపర్ ఏం చేస్తుంది అంటే విచ్ షిఫ్ట్స్ అప్వర్డ్స్. అంటే ఎలా అంటే ఇది 0 కదండి, అంటే ఎలా అవ్వచ్చు, ఇలా అవ్వచ్చు కదా. అంటే ఇక్కడ రెఫరెన్స్ వాల్యూ 3 అనుకున్నాం అనుకోండి, ఇట్స్ వాల్యూ 6 కదా. అంటే ఇక్కడ 3 -3 అంటే 6 కాబట్టి హైయెస్ట్ వాల్యూ 6. ఇక్కడ రెఫరెన్స్ 3 అని తీసుకున్నాం ఎందుకంటే దీనికి ఇది విపి, ఇది -Vp అంటే ఇది విపి ప్లస్ విపి, ఇదేమో విపి ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ ఇది వి -3 ఈజ్ ఈక్వల్ -3. దట్ మీన్స్ 3 -3 divided by 2 is equal to 6/2 means 3. That means it is taken as reference voltage. Here Vi maximum is V positive is 3, V negative is -3. If we want the reference level then it is upper minus lower divided by 2. Then 3 -3 is equal to 6/2 is equal to 3. That means reference value is 3. In this way positive clamper, that means the complete values are in, that means the complete cycle is in positive region. There is no signal in the negative region. That means negative peak is clamped అంటే నెగిటివ్ పీక్ అనేది కంప్లీట్లీ షిఫ్టెడ్ అప్వర్డ్స్. నెగిటివ్ పీక్లో నెగిటివ్ సైకిల్లో ఏం లేదు కాబట్టి దిస్ నెగిటివ్ పీక్, ఇక్కడ నెగిటివ్ పీక్ అనేది ఏమైంది, కంప్లీట్గా షిఫ్టెడ్ అప్వర్డ్స్. ఇన్పుట్లో ఉన్న నెగిటివ్ పీక్ అనేది అవుట్పుట్కి వచ్చేసరికి కంప్లీట్గా అప్వర్డ్స్కి షిఫ్ట్ అయిందనమాట. ఇక్కడ చూసారనుకోండి నెగిటివ్ క్లాంపర్లో
ఈ పాజిటివ్ పీక్ అనేది పాజిటివ్ రీజియన్లో ఉంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి పాజిటివ్ పీక్ కూడా నెగిటివ్ రీజియన్లోకి వచ్చేసింది అనమాట. దట్ మీన్స్ పాజిటివ్ పీక్ ఈజ్ క్లాంప్డ్ డౌన్వర్డ్స్. సో ఇట్ ఈస్ నెగిటివ్ క్లాంపర్, దిస్ ఈజ్ పాజిటివ్ క్లాంపర్. ఇక్కడ చూసారనుకోండి, ఇది 0 నుంచి 6 వరకు అంటే కంప్లీట్గా మొత్తం 1 టైమ్ సైకిల్. దట్ మీన్స్ పాజిటివ్ రీజియన్ అండ్ నెగిటివ్ రీజియన్, పాజిటివ్ సైకిల్ నెగిటివ్ సైకిల్ మొత్తము పాజిటివ్ ఏరియాలో ఉంది కాబట్టి దెన్ ఇట్ ఈస్ పీక్ టు పీక్, పీక్ టు పీక్ మొత్తం కూడా పాజిటివ్ రీజియన్లో ఉన్నట్టు. ఇక్కడ చూసారనుకోండి మొత్తం నెగిటివ్ రీజియన్లో ఉంది, అంటే 0 నుంచి పీక్ వరకు, అంటే పీక్ టు పీక్ వోల్టేజ్ అనేది కంప్లీట్గా నెగిటివ్ రీజియన్లో ఉంది. సో ఒకవేళ సిగ్నల్ అనేది కంప్లీట్గా అప్వర్డ్స్ వెళ్ళిపోయింది, అంటే నెగిటివ్ రీజియన్లో ఏం లేదు అంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పీక్ క్లాంపర్, పాజిటివ్ పీక్ క్లాంపర్. ఇక్కడ పాజిటివ్ రీజియన్లో ఏం లేదు, కంప్లీట్గా నెగిటివ్కి వచ్చేసింది. అగైన్ మళ్ళీ ఇది కూడా 0 నుంచి 2 VP వరకు మొత్తం నెగిటివ్ రీజియన్లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ పీక్ టు పీక్ నెగిటివ్ క్లాంపర్. సపోజ్ ఇదే సిగ్నల్ ఇలా ఉందండి, ఇట్ ఈస్ 2, ఇట్ ఈస్ -2, ఇట్ ఈస్ VI సిగ్నల్. సపోజ్ ఇది ఓన్లీ 1 యూనిట్ మాత్రమే షిఫ్ట్ అయింది అప్వర్డ్స్, అంటే ఇలా అయింది అనుకోండి, అంటే ఇది -1, ఇట్ ఈస్ 3. నౌ ఇక్కడ చూసారనుకోండి పీక్ టు పీక్ ఎంత ఉంది, 2 - 2 మీన్స్ 2 -2 ఈజ్ ఈక్వల్ టు 4/2 ఈజ్ ఈక్వల్ టు 2 కదండి. అంటే దీని రెఫరెన్స్ లెవెల్ ఎక్కడ వస్తుందండి, 2 యూనిట్స్ డౌన్ వస్తుంది, అంటే ఇక్కడ 2 అవుతుంది, ఇక్కడ 1, ఇక్కడ 0, ఇక్కడ -1 అనుకుంటే దీని నుంచి 2 యూనిట్స్ డౌన్కి ఉందన్నమాట. ఇది ఎన్ని యూనిట్స్ డౌన్ ఉంది అని చూపిస్తుంది అనమాట. ఇఫ్ యూ టేక్ -2 టు +2 to -2 దెన్ రెఫరెన్స్ వాల్యూ ఎలా వస్తుందంటే ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ మీన్స్ 2 - -2 ఈజ్ ఈక్వల్ టు 4. దట్ ఈజ్ యావరేజ్డ్ కాబట్టి బై 2తో వేస్తే 2 వచ్చింది. దట్ మీన్స్ ఇట్ ఈస్ షిఫ్టెడ్ బై 2 యూనిట్స్. అంటే ఇక్కడ V రెఫరెన్స్ అనేది ఇక్కడ తీసుకుంటాము. ఇనీషియల్గా ఇక్కడ V రెఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 0, నౌ V రెఫరెన్స్ ఈజ్ ఎట్ 1. దట్ మీన్స్ ఇది 2 యూనిట్స్ అనేది షిఫ్టెడ్ అప్వర్డ్స్. అంటే ఏంటంటే ఇక్కడ -2 నుంచి +2కు ఉంది, ఇక్కడ చూసారనుకోండి -1, అంటే ఇక్కడ ఏమైంది, ఒక యూనిట్ అనేది పైకి వెళ్ళింది కదా, ఇట్ ఈస్ గాన్ అప్వర్డ్స్ బై +1 యూనిటే కదండి. సపోజ్ ఇఫ్ యూ సీ ఫర్ నెగిటివ్ క్లాంపర్స్ ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ ఇన్ దిస్ వే. దట్ మీన్స్ ఇట్ ఈస్ -1 0 1 2 3 -1 -3. ఇక్కడ చూసారనుకోండి 1 -3/4/2 ఈజ్ ఈక్వల్స్ టు 4/2 ఈజ్ ఈక్వల్ టు అగైన్ V రెఫరెన్స్ అనేది 2 లెవెల్స్ డిఫరెన్స్తో ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసారంటే ఇది రెఫరెన్స్ లెవెల్ అవుతుంది, నెక్స్ట్ 1 వరకు మ్యాక్సిమం వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చేసింది. అంటే ఇక్కడ చూసారనుకోండి 2 వరకు మ్యాక్సిమం ఉంది, ఇక్కడ మ్యాక్సిమం వోల్టేజ్ ఈజ్ 2, బట్ హియర్ ఇక్కడ మ్యాక్సిమం వోల్టేజ్ అనేది 1, అంటే 1 వోల్టేజ్ అనేది డిక్రీజ్ అయింది. దట్ మీన్స్ ఇట్ ఈస్ 1 యూనిట్ ఈజ్ గోస్ డౌన్వర్డ్. దట్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ నెగిటివ్ క్లాంపర్. ఇక్కడ కంప్లీట్ పీక్ వెళ్తేనేమో పీక్ టు పీక్ పాజిటివ్ క్లాంపర్. ఇక్కడ జస్ట్ 1 యూనిట్ 2 యూనిట్స్ వెళ్తే ఇట్ ఈస్ జస్ట్ నార్మల్లీ పీక్, జస్ట్ నార్మల్లీ పాజిటివ్ క్లాంపర్ ఆర్ నెగిటివ్ క్లాంపర్. ఓకే అండి. నెక్స్ట్ పాజిటివ్ క్లాంపర్ అంటే ఏం చెప్పానండి, విచ్ మీన్స్ ద ఇన్పుట్ సిగ్నల్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ VI ద అవుట్పుట్ ఈజ్ షిఫ్టెడ్ బై సమ్ యూనిట్స్. అదే పీక్ టు పీక్ పాజిటివ్ క్లాంపర్ అంటేనేమో కంప్లీట్గా మొత్తం పాజిటివ్ అనేమో మొత్తం పాజిటివ్ రీజియన్లో ఉంటుంది, నెగిటివ్ పీక్ క్లాంపర్ అంటే కంప్లీట్గా నెగిటివ్ రీజియన్లో ఉంటుంది. బట్ హియర్ వీఆర్ యూజింగ్ ఓన్లీ పాజిటివ్ క్లాంపర్ కాబట్టి జస్ట్ విచ్ ఆర్ షిఫ్టెడ్ బై సమ్ units, so it is positive clamper. And here we are using non-inverting configuration. The basic objective of non-inverting configuration is input VI signal and V0 signal both are in same phase. So positive clamper action can be
Positive clamper action can be calculated or evaluated from using non-inverting configuration. మనకు బుక్లో కూడా ఓన్లీ పాజిటివ్ క్లాంపర్స్ గురించే ఇచ్చారండి. పాజిటివ్ క్లాంపర్ నాన్ ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ యూజ్ చేసుకుంటే ఎలా వస్తుంది, అదే పాజిటివ్ క్లాంపర్ నాన్ ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ యూజ్ చేస్తే ఎలా వస్తుందని చెప్పేసి ఇచ్చారు. నెగిటివ్ క్లాంపర్స్ గురించి ఏమి ఇవ్వలేదు. ఓన్లీ పాజిటివ్ క్లాంపర్స్ అంటే ఇలా ఇన్పుట్ ఇచ్చాము అంటే ఇన్పుట్ అనేది సమ్ యూనిట్స్ షిఫ్ట్ అవుతుంది అప్వర్డ్స్ అని మనం పాజిటివ్ క్లాంపర్ నుంచి నేర్చుకుంటాం. సిమిలర్గా అదే ఆపరేషన్ నెగిటివ్ కూడా అప్లై చేస్తే వస్తుందని మనము జస్ట్ జనరలైజ్డ్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు అనమాట. ఫస్ట్ పాజిటివ్ క్లాంపర్ యూజింగ్ నాన్ ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ అంటే ఇన్పుట్ ఈజ్ గివెన్ టు నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్. సో ఎలా ఉంటుంది అంటే బేసిక్ సర్క్యూట్ డయాగ్రామ్ మైనస్ ప్లస్ అండ్ దీనికి ఇన్పుట్ అనేది ఇచ్చారండి. దట్ ఈస్ ఇట్ ఈస్ నోడ్ VA, it has some resistance V3 R3 and here also having some resistance R3. It is connected to plus VCC and it is grounded. Across here V reference value, that is positive V reference value is calculated from plus to minus, and again here some capacitor is present and V in is applied to non-inverting terminal and it is in feedback mode. That means it is feedback resistor, it is input resistor, it has some capacitor C1. This is, and here some load resistance RL and it is V0. It is connected to minus VEE and it is connected to plus VCC. This is non-inverting configuration to get positive clamper. ఎలా అంటే ఫస్ట్ ఇనిషియల్గా ఇది ఒకటి సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చారు. ఇక్కడ ఏమంటున్నాము, నాన్ ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ మీన్స్ ఇన్పుట్ V in ఈజ్ కనెక్టెడ్ టు నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్. పాజిటివ్ క్లాంపర్ అంటే ఏం చేయాలి అంటే విచ్ షిఫ్ట్స్ ది ఇన్పుట్ సిగ్నల్ అప్వర్డ్స్ చేయాలన్నమాట. ఇది దీని బేసిక్ ఆపరేషన్. ఎలా చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇది ఓకే కదా సర్క్యూట్ డయాగ్రామ్. నెక్స్ట్ ఇనీషియల్గా వెన్ టైం, ఇప్పుడు సైకిల్ అంటే ఏంటండి ఇది ఒకటి సిగ్నల్ ఇనీషియల్గా ఎట్ దిస్ టైం, దట్ మీన్స్ ఎట్ టైమ్ t ఈజ్ ఈక్వల్స్ టు 0. కెపాసిటర్ ఈజ్ అన్ఛార్జ్డ్ కాబట్టి ద వోల్టేజ్ కెపాసిటర్ ఈజ్ 0 మీన్స్ ద వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ ఈజ్ 0. సిమిలర్లీ ద వోల్టేజ్ అక్రాస్ R1 కూడా 0 because initially no current flows through. So voltage across C1 and voltage across R1 is 0. Therefore ఇవి రెండు షార్ట్ సర్క్యూట్ అయిపోతాయి కాబట్టి ఇది షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. నెక్స్ట్ ఇలా వచ్చేసింది. దట్ మీన్స్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు గ్రౌండ్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఏంటండి, ఇక్కడ ఒక వోల్టేజ్ ఉంది విచ్ ఈస్ హ్యావింగ్ N1 2 3 నోడ్స్ ఉన్నాయి. ఇనీషియల్గా ఏమంటున్నాం, ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 0 కెపాసిటర్ ఈజ్ అన్ఛార్జ్డ్ అంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా సమ్ కెపాసిటర్ C1 ఉంటే ఇక్కడ కూడా C1 వాల్యూ ఈజ్ 0నే కదండి. దెన్ మీన్స్ దెర్ ఈజ్ నో వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ది కెపాసిటర్ VC1. సో 0 అయిపోతుంది. ఇనీషియల్గా వోల్టేజ్ 0 అంటే V ఇన్ వాల్యూ కూడా 0 కదండి. సో ఆల్ దీస్ ఆర్ 0. సో ఇక్కడ ఒక నోడ్ అనేది ఉంది VA కెన్ బీ రిటర్న్ యాజ్ VA ఈజ్ ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ అనుకుంటే, బట్ ఇక్కడ ఇనీషియల్గా వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని అజ్యూమ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వోల్టేజ్ ఏం లేదు, ఇక్కడ కూడా వోల్టేజ్ ఏం లేదు, ఓన్లీ ఈ ఒక్క వోల్టేజ్ మాత్రమే ఉంది. ఇక్కడ ఆల్రెడీ గ్రౌండెడ్ టు 0. నెక్స్ట్ VA ఈజ్ యాక్టింగ్ బికాస్ ఆఫ్ VCC అనుకుంటే టోటల్ వోల్టేజ్ అక్రాస్ నోడ్ A ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ వోల్టేజ్ ఇంటూ సేమ్ రెసిస్టెన్స్ డివైడెడ్ బై sum of the resistance. Voltage across the node A is equals to total voltage into same resistance divided by sum of the resistance. చేస్తే ఏమొచ్చిందండి, VCC/2. బట్ ఇక్కడ చూస్తే VAను V రెఫరెన్స్ అంటే ఇక్కడ V రెఫరెన్స్ వాల్యూ ఇక్కడే కదా ఉండేది, దీనికి అక్రాస్ ఉందంటే ఇక్కడ ఉన్నట్టు R3 దగ్గర ఉన్నట్టు. R3 దగ్గర V రెఫరెన్స్ ఉంది, VA ఉంది. దట్ మీన్స్ VA ఈజ్ ఈక్వల్ టు V రెఫరెన్స్ అని. ఓకే, ఎట్ t ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇట్ ఈస్ గ్రౌండెడ్ అంటే ఇక్కడ రాసామండి.
ఇట్ ఈస్ గ్రౌండెడ్ అంటే ఇక్కడ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏ వోల్టేజ్ యాక్ట్ అవుతుందండి, VA యాక్ట్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు V రెఫరెన్స్ అని తీసుకున్నాం కాబట్టి అప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ వోల్టేజ్ ఈజ్ 0, ఇక్కడ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు VA. దట్ మీన్స్ ఈ టర్మినల్ అనేది VA కనెక్ట్ అయింది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు V రెఫరెన్స్ అనుకున్నాం కాబట్టి VA ఈజ్ ఈక్వల్స్ టు V రెఫరెన్స్. That is V1, V2, that is minus terminal plus terminal. Now if we see V0 is equal to V1 minus V2. That means V reference minus 0 is equal to V reference. That means output ఏమొచ్చిందండి, V reference వచ్చింది. ఇఫ్ యూ సీ హియర్ ఇక్కడ V reference అనేది అవుట్పుట్ లాగా వచ్చింది. ఇదే అవుట్పుట్ ఇనిషియల్ కేస్లో వోల్టేజ్ డ్రాప్ ఇక్కడ కూడా ఏముండదు, అంటే కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇక్కడ కూడా. దెర్ఫోర్ నో వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ RF కూడా ఉంటుంది. కాబట్టి ఇదే V0 వాల్యూ ఇలా వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తుంది కదండి, అంటే ఇక్కడికి ఏమొస్తుంది, ప్లస్ V రెఫరెన్స్ వాల్యూ అనేది ఇక్కడికి వస్తుంది. ఫ్రమ్ ది కాన్సెప్ట్ ఆఫ్ వర్చువల్ గ్రౌండ్ ఇక్కడ ప్లస్ V రెఫరెన్స్ ఉంది అంటే ఇక్కడ కూడా ప్లస్ V రెఫరెన్స్ ఉన్నట్టే కదండి, అంటే ఇక్కడ ప్లస్ V రెఫరెన్స్ అనేది ఉంది. అగైన్ ఇక్కడ VA అనేది దేనికి కనెక్ట్ అయిందండి, నెగిటివ్ పవర్ సప్లై కనెక్ట్ అయి ఉంది. VA ఈజ్ కనెక్టెడ్ టు నెగిటివ్ పవర్ సప్లై అండ్ ఫ్రమ్ హియర్ ఫ్రమ్ వర్చువల్ కాన్సెప్ట్ we got plus V reference and from the input we have V in by taking nodal KVL. that is ఇక్కడ చూస్తే ఎలా ఉందండి, +2 మైనస్ V in ఒకటి ఎగ్జిస్ట్ అవుతుంది. అగైన్ ఇఫ్ యూ టేక్ హియర్ VA ఈజ్ కనెక్టెడ్ టు negative power supply, that is minus VEE. So it is minus VA value. Again if you see here it is plus V reference. That means it is plus V reference. ఇది ఏంటంటే ఒక KVL లాగా ఉంది కాబట్టి V in minus VA plus V reference ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక కంప్లీట్ లూప్ అనుకున్నాం అనుకోండి. V in -2 ప్లస్ కాబట్టి ప్లస్ V in, ఇక్కడ మైనస్ VA ఎందుకు అనుకున్నామంటే విచ్ ఈజ్ కనెక్టెడ్ టు నెగిటివ్ పవర్ సప్లై కాబట్టి విచ్ ఈజ్ మైనస్ VA. అగైన్ ఇక్కడ ఏమొచ్చిందండి, మనకు అవుట్పుట్ V0 ఈజ్ ఈక్వల్ టు V రెఫరెన్స్ వచ్చింది. ఇదే V రెఫరెన్స్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది, అంటే ఇక్కడ ఏ వోల్టేజ్ ఉంటుందో ఇక్కడ కూడా అదే వోల్టేజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్లస్ V రెఫరెన్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ V రెఫరెన్స్ ఉంటాయి. దట్ మీన్స్ త్రీ వోల్టేజెస్ ఆర్ యాక్టింగ్ ఇన్ ఎ సిరీస్ కాంబినేషన్ కాబట్టి V in minus VA ప్లస్ V రెఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. దెర్ఫోర్ VA ఈజ్ ఈక్వల్ టు V in ప్లస్ V రెఫరెన్స్ వచ్చిందండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఏం వోల్టేజ్ ఉంది, VA అనే వోల్టేజ్ ఉంది. దట్ మీన్స్ గ్రాఫ్ సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా వస్తుందంటే మైనస్ ప్లస్ ఇక్కడ సమ్ VA అనేది యాక్ట్ అవుతుంది. అగైన్ మనం ఏమన్నాము, కెపాసిటర్ ఈజ్ అన్ఛార్జ్డ్ కండిషన్లో ఓన్లీ రెసిస్టర్ R1 మాత్రమే యాక్ట్ అవుతుంది విచ్ ఈస్ కనెక్టెడ్ టు గ్రౌండ్ అండ్ RF ఈస్ యాక్టింగ్. వీఆర్ క్యాలిక్యులేటింగ్ అవుట్పుట్ ఇన్ RF ఫీడ్బ్యాక్ రెసిస్టర్. ఇది చూస్తే ఎలా ఉందండి, నాన్ ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్లో ఉంది. దెర్ఫోర్ V0కి ఫార్ములా ఏంటి, 1 ప్లస్ RF/R1 ఇంటూ VA ఈజ్ ద ఫార్ములా ఫర్ అవుట్పుట్ వోల్టేజ్. ఇక్కడ VA ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది మనకు, V in ప్లస్ RF. దట్ మీన్స్ ఎట్ నోడ్ VA V in అండ్ V రెఫరెన్స్ బోత్ ఆర్ యాక్టింగ్. సో VA ఈజ్ ఈక్వల్ టు V in ప్లస్ VRF కాబట్టి V0 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ RF/R1 ఇంటూ V in ప్లస్ V రెఫరెన్స్ వచ్చిందనమాట. సపోజ్ ఇఫ్ యూ టేక్ RF ఈజ్ ఈక్వల్ టు 0, దట్ మీన్స్ షార్ట్ సర్క్యూట్, open circuited. RF is equal to 0 means open circuited. R1 is equal to infinite means short circuited. ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఏమవుతుంది, RF is equal to 0 అంటే RF is equal to 0 means short circuit open circuit. Here RF is equal to 0 means open circuited అంటే ఇది ఓపెన్ అయిపోతుంది. R1 is equal to infinite means షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. కాబట్టి ఎలా వస్తుంది అంటే విచ్ ఈజ్ యాక్టింగ్ VA, ఇట్ ఈస్ కనెక్టెడ్ టు గ్రౌండ్. R1 ఈజ్ షార్ట్ సర్క్యూటెడ్, సో ఇట్ ఈస్ షార్ట్ సర్క్యూటెడ్. RF ఈజ్ ఓపెన్ సర్క్యూటెడ్ కాబట్టి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట.
ఓపెన్ అయిందంటే ఇక ఇదేం లేదనమాట లూప్. సో జస్ట్ ఎలా మారుతుంది అంటే జస్ట్ ఓపెన్ లూప్ కాన్ఫిగరేషన్ లాగా మారుతుంది అనమాట. దట్ ఈస్ V0 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటండి, VA మైనస్ 0, దట్ ఈజ్ ఈక్వల్స్ టు VA, వేరాజ్ VA ఈజ్ ఈక్వల్స్ టు Vin ప్లస్ VRF, కాబట్టి Vin ప్లస్ VRF, V0 ఈజ్ ఈక్వల్ టు Vin ప్లస్ VRF. బై యూజింగ్ Vin సిగ్నల్ నౌ వి ప్లాట్ V0 సిగ్నల్. ఎలా అంటే మనకేమొచ్చిందండి, V0 ఈజ్ ఈక్వల్స్ టు Vin ప్లస్ VRF అని అనుకుంటున్నాం. సపోజ్ ఇఫ్ యూ టేక్ ఏ సైనసాయిడల్ సిగ్నల్, దట్ ఈజ్ ఇట్ ఈస్ వేరియింగ్ ఫ్రమ్ +3 to -3. That means Vn value is varying from +3 to -3. If you take V reference as 1 లాగా తీసుకోండి. V reference is 1 అంటే ఇలానే కదండి, దట్ ఈస్ V reference is equal to 1 అని తీసుకోండి. నౌ ప్లాట్ ఫర్, ఇప్పుడు వెన్ Vin is equal to 3, 2, 1, 0, -1, -2, -3 అంతే కదా, 0, 1, 2, 3 అగైన్ -0, 0, -1, -2, -3. సో Vin వాల్యూస్ తీసుకున్నాను, V రెఫరెన్స్ వాల్యూ 1కి ఫిక్స్ చేసాము. నౌ వి క్యాల్కులేట్ ద వాల్యూ ఆఫ్ V0 అంటే ఏంటండి, Vin ప్లస్ 1 అన్నట్టుగా V రెఫరెన్స్ ఈజ్ ఫిక్స్డ్ 1 అని తీసుకున్నప్పుడు 3 + 1 4, 2 + 1 3, 1 + 1 2, 0 + 1 -1 + 1 0, -2 + 1 -1, -3 means -2. We have obtained V0 values, that is for Vn is equal to 3 నుంచి -3 వరకు పెట్టాము ఇక్కడ. నెక్స్ట్ V రెఫరెన్స్ ఈజ్ ఫిక్స్డ్ వాల్యూ 1 చేసాము. దెన్ ఇఫ్ Vin values varies from +3 to -3, then we got V0 values as +4 నుంచి -2 వరకు వచ్చాయి. ఇఫ్ we draw the graph అంటే ఎలా అంటే, ఇఫ్ యూ టేక్ Vin as 0, Vinకి 0 అంటే V0 వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది. అంటే ఇగో ఇక్కడ 1 వచ్చింది అనమాట. ఇది మనము V రెఫరెన్స్ లాగా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 1 వచ్చింది. ఇక్కడ ఒక పాయింట్, ఇది Vin కదా, మనము ఇక్కడ ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. నెక్స్ట్ ఇక్కడ -1, -2. హియర్ V reference is equals to 1. Therefore 1 దగ్గర V reference is equals to 1. ఇక్కడ 0 దగ్గర ఎంత వచ్చిందండి, V0 వాల్యూ ఈజ్ 1 వచ్చింది కాబట్టి దట్ మీన్స్ ఇక్కడ 0 దగ్గర వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది. 0 దగ్గర 1 వచ్చింది. నెక్స్ట్ 1 దగ్గర ఎంత వచ్చిందండి, 1 దగ్గర V0 వాల్యూ ఈజ్ 2. అంటే Vin 1 అయినప్పుడు V0 వాల్యూ అనేది 2 అవుతుంది. నెక్స్ట్ వెన్ Vin ఈజ్ ఈక్వల్స్ టు 3 అయింది, దట్ ఇక్కడ V0 వాల్యూ 2 అయింది. 2 అయినప్పుడు V0 ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి వెన్ Vin ఈజ్ ఈక్వల్ టు 2, వెన్ Vin ఈజ్ ఈక్వల్ టు 2, దెన్ V0 ఈజ్ ఈక్వల్ టు 3. సిమిలర్లీ వెన్ Vin ఈజ్ 3, V0 ఈజ్ 4. అంటే వెన్ Vin ఈజ్ 3, V0 ఈజ్ 4. అగైన్ మళ్ళీ ఏమవుతుందండి, ఇక్కడికి వచ్చేసరికి డిక్రీజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. అగైన్ ఇఫ్ యూ సీ హియర్ ఫర్ -1 వి అప్టెండ్ 0. అంటే -1 దగ్గర ఎంత ఉంటుందండి, ఇట్స్ వాల్యూ ఈజ్ 0 ఉంటుంది. -1 దగ్గర 0, దిస్ ఈజ్ -1. నెక్స్ట్ -2 దగ్గర ఎంత ఉందండి, -1. దట్ మీన్స్ ఇక్కడ -2 దగ్గర ఇట్ ఈస్ -1. సారీ ఫర్ -1 ఇట్ ఈస్ 0 కదా, కాబట్టి ఇక్కడ -1కి ఇక్కడ -1కి ఇట్ ఈస్ 0. -1 ఇక్కడ చూస్తే -1కి ఇట్ ఈస్ 0. ఫర్ -2 ఇట్ ఈస్ -1. ఫర్ -3 ఇట్ ఈస్ -2. అంటే ఎలా వెళ్తుందండి, గ్రాఫ్ అనేది ఇలా ఇంక్రీజ్ అయ్యి
మళ్ళీ ఇక్కడ డిక్రీజ్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి చూస్తే మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది, నెక్స్ట్ మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందండి, వి రెఫరెన్స్ ఈజ్ టేకెన్ యాజ్ రెఫరెన్స్ ఓల్టేజ్ వాల్యూ. అంటే దీని రెఫరెన్స్ లాగా చేసుకొని ఈ 3 యూనిట్స్ అప్ అయింది, ఇక్కడ 3 యూనిట్స్ డౌన్ ఉన్నది. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఈ V0 అనేది షిఫ్టెడ్ అప్వర్డ్స్ బై 1 వోల్ట్. Vin అనేదేమో 3 నుంచి -3కి ఉంది, బట్ V0కి వచ్చేసరికి ఇట్ ఈస్ ఫ్రమ్ 4 to -2. దట్ మీన్స్ ఇట్ ఈస్ షిఫ్టెడ్ అప్వర్డ్స్ బై 1 యూనిట్. ఇక్కడ మనం ఏం తీసుకున్నామండి, నాన్ ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ కాబట్టి ఇన్పుట్ వేవ్ అవుట్పుట్ వేవ్ ఆర్ ఇన్ సేమ్ ఫేజ్. నెక్స్ట్ ఇక్కడ వీఆర్ యూజింగ్ పాజిటివ్ క్లాంపర్. మీన్స్ పాజిటివ్ క్లాంపర్ అంటే ఏంటి అంటే జస్ట్ ఇన్పుట్ సిగ్నల్ కన్నా సమ్ యూనిట్స్ 1 or 2 or 3 ఎన్నో యూనిట్స్ పైకి అనేది మూవ్ అవుతుంది అనమాట. కంప్లీట్గా టోటల్ నెగిటివ్ పల్స్ కూడా పాజిటివ్కి రాదు. ఓన్లీ పీక్ క్లాంపర్లో మాత్రమే నెగిటివ్ పల్స్ కూడా పాజిటివ్ రీజియన్లోకి వస్తుంది. బట్ ఇన్ పాజిటివ్ జస్ట్ పాజిటివ్ క్లాంపర్లో ఏమవుతుంది అంటే the V0 pulse, the V0 signal is shifted just by some units or by just by taking reference value base చేసుకొని signal is drawn. That means signal is present in negative region and positive region, both regions లో ఉంటాయి. So it is called as peak positive clamper. In positive clamper we are using inverting configuration. Previously we have discussed non-inverting configuration. In that input and output are in same phase, just output signal అనేది 1 voltage or some reference voltage ని బేస్ లాగా చేసుకొని ఒక యూనిట్ అనేది అప్వర్డ్స్ పైకి షిఫ్ట్ అయిందనమాట. నౌ కమింగ్ టు పాజిటివ్ క్లిప్పర్ యూజింగ్ ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్. ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ అంటే మనకు బేసిక్గా తెలుసు, V0 ఈజ్ 180 degrees phase shift with input. అంటే if you take Vi as this signal, then we must obtain the signal like this. If it is a Vi signal, V0 అనేది must be 180 degrees phase shift with the input. That is the concept of inverting configuration. But positive clamper అంటున్నాం కాబట్టి ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూ టేక్ ఇట్ ఈజ్ 3 to -3 ఉందనుకోండి, ఇది అప్వర్డ్ షిఫ్ట్ అవుతుంది. ఎలా అంటే ఇఫ్ యూ టేక్ V రెఫరెన్స్ యాజ్ 4, దెన్ ఇది 4 నుండి -2 వరకు ఉంటుంది. అంటే ఇక్కడ -3 నుంచి +3కి ఉండాల్సిన వాల్యూ అవుట్పుట్లో -2 నుంచి 4 అంటే ఒక యూనిట్ అనేది అప్వర్డ్కి పైకి వెళ్ళింది అనమాట. సో ఇట్ ఈస్ ద పాజిటివ్ క్లాంపర్ యూజింగ్ ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్. ఇదంతా ఇప్పుడు మనం యూజింగ్ సర్క్యూట్ డయాగ్రామ్తో చెప్దాం, అదంతా జస్టిఫై చేయాలి ఎలా అనేది. నౌ ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ అని అంటున్నాం. దట్ మీన్స్ ఇన్పుట్ ఈస్ గివెన్ టు ఇన్వర్టింగ్ టెర్మినల్. సో ఇక్కడ V రెఫరెన్స్ని ఇక్కడ ఇస్తాం, దేనికి, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి. నౌ it is connected to positive power supply, it is connected to negative power supply, and feedback resistor is connected here, RF, and input resistor R1 is connected here, and some capacitor C1, and input is connected to the non-inverting terminal, and here some variable resistor is present, 100 kilo ohms, and here load resistance is present, that is RL. Now we have to calculate V0 value, అంటే V0 గ్రాఫ్ అనేది చేయాలి. Now we are applying Vin as sinusoidal signal. ఇక్కడ మనకు అవుట్పుట్ ఏం రావాలి అంటే ఇలా రివర్స్ అయి ఉండాలి. ఇఫ్ ఇట్ ఈజ్ 3 to -3 అనుకోండి, ఇట్ మస్ట్ బి 4 to -2 అని రావాలి. ఇది ఎలా వస్తుందో మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఇనీషియల్గా ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇనీషియల్గా రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు కెపాసిటర్ ఈజ్ ఓపెన్ సర్క్యూటెడ్, అంటే దెర్ ఈజ్ నో వోల్టేజ్ డ్రాప్. వెన్ దెర్ ఈజ్ నో వోల్టేజ్ డ్రాప్, Vc ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇట్ ఈజ్ ఏ షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. దెన్ సర్క్యూట్ డయాగ్రామ్ ఏమైపోతుంది, డైరెక్ట్గా Vin వాల్యూ వచ్చేస్తుంది టు ది R1 మైనస్ ప్లస్. అగైన్ ఇఫ్ యూ సీ ఫర్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ we connected V reference. So for non-inverted terminal we connected V reference. Now calculate V0 value. V0 is equals to some feedback resistor is present. So ఇది V0 is equal to V1 minus V2.
నౌ V1కి V రెఫరెన్స్ కనెక్ట్ అయింది కాబట్టి V1 ఈజ్ V రెఫరెన్స్. V2కి వచ్చేసరికి ఏముందండి, ఇది ఇక్కడ చూస్తే ఇది ఎలా ఉంది, ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్లో ఉంది. దేర్ ఫోర్ V2 అవుట్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫీడ్బ్యాక్ కాంపోనెంట్ ఇన్ బై రెసిస్టెన్స్ ఇంటూ Vin. V0కి ఫార్ములా ఏంటండి, -RF/R1 ఇంటూ Vin కాబట్టి -RF/R1 ఇంటూ Vin అని రాశాను. వోల్టేజ్ ఎట్ ఇన్వర్టింగ్ టర్మినల్ దగ్గర ఇది ఉంటుంది, వోల్టేజ్ ఎట్ V1 దగ్గర V రెఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇట్లా రాశాను. ఇఫ్ RF ఈజ్ ఈక్వల్స్ టు R1 అయింది అనుకోండి, దెన్ V0 ఈజ్ ఈక్వల్ టు V రెఫరెన్స్ మైనస్ Vin. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని యూజ్ చేసుకొని అగైన్ వీ హ్యావ్ టు ప్లాట్ ద గ్రాఫ్. అంటే V0 ఈజ్ ఈక్వల్స్ టు V రెఫరెన్స్ మైనస్ Vin. అగైన్ ఇఫ్ యూ ఫిక్స్ V రెఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 వోల్ట్ అని ఫిక్స్ చేసాం. నెక్స్ట్ Vin వాల్యూ ఈజ్ వేరింగ్ ఫ్రమ్ 2, 1, 0, -1, -2 వరకు ఉందనుకున్నప్పుడు దెన్ V0 ఏమొస్తుందండి, 1 మైనస్ Vin. దట్ మీన్స్ 1 minus 2 ఈజ్ -1. 1 minus 1 is 0. 1 minus 0 is 1. Next -1, 1 minus of -1, 2. Next 2, 1 minus 1 minus of -2 means 3. ఇలా వస్తాయి. That is, this is the graph. It is 2, it is 1, it is 0, it is -1, it is -2. దట్ మీన్స్ 1కి ఏమొస్తుందో చెక్ చేయాలి, నెక్స్ట్ 2కి ఏమొస్తుందో చెక్ చేయాలి, నెక్స్ట్ -1కి ఏమొస్తుంది, నెక్స్ట్ -2కి ఎలా వస్తుంది, అగైన్ విచ్ రిపీట్స్. ఇది VI గ్రాఫ్. నో వీ హ్యావ్ టు ప్లాట్ V0 వాల్యూ. ఎలా వస్తుందండి, ఇక్కడ తీసుకుంటే ఏముందండి, వెన్ Vin ఈజ్ ఈక్వల్ టు 0, V0 ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ 0 అయింది అంటే ఇక్కడ 1 అయింది, దట్ ఈస్ V రెఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకంటే మనం ఫస్ట్ అజ్యూమ్ చేసుకున్నాం V రెఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి 0 దగ్గర 1 అంటున్నారు కాబట్టి ఇట్ ఈస్ V రెఫరెన్స్. నెక్స్ట్ 1 దగ్గర ఎంత ఉందండి, 0. దట్ మీన్స్ 1 దగ్గర ఎంత ఉంది, ఇట్ ఈస్ 0. నెక్స్ట్ 2 దగ్గర ఎంత ఉంది, -1. దట్ మీన్స్ 2 దగ్గర -1 ఉంది, ఇది 0, ఇది -1. నెక్స్ట్ -1 దగ్గర ఎంత ఉందండి, -1 దగ్గర 2 కాబట్టి -1 దగ్గర ఎంత ఉంది, 2 ఉంది. నెక్స్ట్ -2 దగ్గర 3 కాబట్టి -2 దగ్గర ఎంత ఉంది, ఇట్ ఈస్ సమ్ వాల్యూ 3. అంటే గ్రాఫ్ ఎలా వచ్చిందండి, ఇలానే కదా వచ్చేది, ఇలా వస్తుంది అనమాట. దట్ మీన్స్ ఇన్పుట్ను అవుట్పుట్ని చెక్ చేస్తే దీస్ 2 ఆర్ 180 degrees ఫేస్ షిఫ్ట్ విత్ ఈచ్ అదర్. నెక్స్ట్ ఇక్కడ 2 నుంచి -2 వరకు ఉంది, ఇక్కడ చూసారా ఇక్కడ 2 ఉంది అప్పర్ వాల్యూ, ఇక్కడ అప్పర్ వాల్యూ 3 ఉంది. అంటే ఏమైనట్టండి, ఒక యూనిట్ 1 యూనిట్ షిఫ్టెడ్ అప్వర్డ్స్. దట్ ఈస్ ఇట్ ఈస్ ఏ పాజిటివ్ క్లాంపర్ దట్ ఈస్ యూజింగ్ ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ టాపిక్ ఈస్ పీక్ క్లాంపర్. The basic circuit diagram is combination of R and C at the input side, and input is connected to non-inverting terminal, that is minus ki R and C combination connect chesamu and input is given here, and V reference is connected to non-inverting terminal. The output is VO dash. This is connected by using a feedback connection, and in that feedback connection we are using diode, and at the output we are using load resistance. Now we have to calculate the output voltage V. Again ikkada V in అనేది some sinusoidal signal istam, that is it is some -3 నుండి -3 వరకు ఉన్న ఒక V in అనే సిగ్నల్ని ఇచ్చాము. Now we have to see what is the output. ఫస్ట్ ఇది బేసిక్ సర్క్యూట్ డయాగ్రామ్. నెక్స్ట్ ఫర్ క్లాంపింగ్ యాక్షన్ వి మస్ట్ అండ్ నీడ్ ఆర్ అండ్ సి కాంబినేషన్. ఇక్కడ కూడా చూసారంటే ఆర్ అండ్ సి కాంబినేషన్ ఉంది. ఫర్ టు గెట్ క్లాంపింగ్ యాక్షన్ ఎట్ ద ఇన్పుట్ సైడ్ వి మస్ట్ కనెక్ట్ ఆర్ వి మస్ట్ యూజ్ ఆర్ అండ్ సి పేర్ ఎట్ ద ఇన్వర్టింగ్ టర్మినల్. ఇది బేసిక్ సర్క్యూట్ డయాగ్రామ్. మనము 3 కేసెస్లో దీన్ని ఫస్ట్ చేద్దాం. ఫస్ట్ కేసులో వెన్
ఎట్ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఫస్ట్ ఎట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ 0 అని అస్యూమ్ చేస్తాం. ఫస్ట్ కేసులో వెన్ V in ఈజ్ 0, ఎట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 0, V in ఈజ్ ఈక్వల్ టు 0. అగైన్ ఇక్కడ C కెపాసిటర్ కూడా టైం ఆన్ కాలేదు అంటే కెపాసిటర్ డజంట్ ఛార్జ్ డిశ్చార్జ్. సో కెపాసిటర్ కూడా ఎట్ రెస్ట్లో ఉంది. వెన్ కెపాసిటర్ ఈజ్ ఎట్ రెస్ట్ ద వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ కూడా 0 ఉంటుంది. అంటే ఏమవుతుందండి, ఇక్కడ వోల్టేజ్ అంతా షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఇక్కడ వోల్టేజ్ 0 ఉంది అంటే ఇలానే కదా వచ్చేది, సమ్ 0 volts ఉంది. నెక్స్ట్ ఇక్కడ వెన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆటోమేటికలీ కరెంట్ కూడా 0 అయిపోతుంది. కాబట్టి ఇక్కడ కూడా కరెంట్ ఏమన్నా ఇదంతా షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. షార్ట్ సర్క్యూటెడ్ మీన్స్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు నెగిటివ్ టర్మినల్. ఇక్కడ ఆల్రెడీ V రెఫరెన్స్ అనేది ఉంది. నౌ ఫ్రమ్ హియర్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ VO dash, that is VO dash is equal to V1 minus V2 is equal to V reference minus 0 is equal to V reference. That means we got some positive saturation value. అంటే మనకు ఒక ప్లస్ వాల్యూ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ ఏ పాజిటివ్ సాచురేషన్ వాల్యూ. అంటే ఎలా ఉంటుందండి, +15 volts ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసారు అనుకోండి, ఇక్కడ వోల్టేజ్ 0 ఉంది కాబట్టి ఇక్కడ వోల్టేజ్ 0 ఉంది. ఇదే వోల్టేజ్ ఇక్కడికి కూడా వస్తుంది కదా, అంటే క్యాథోడ్, ఇది యానోడ్, ఇది క్యాథోడ్ కాబట్టి ఈ క్యాథోడ్కి కూడా ఎంత వచ్చిందండి, 0 volts అనేది వచ్చింది. దట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ దిస్ వే. దట్ మీన్స్ డయోడ్ ఎలా ఉందండి, ఇలా ఉంది. దీని యానోడ్కి పాజిటివ్, క్యాథోడ్కి నెగిటివ్ అంటే ఇట్ ఈస్ ఏ ఫార్వర్డ్ బయాస్డ్ కండిషన్ కదా. దెన్ ఇట్ ఈస్ క్లోజ్డ్ కండిషన్ కాబట్టి ఎలా ఉంటుంది, మైనస్ ప్లస్ ఇట్ ఈస్ షార్ట్ సర్క్యూటెడ్, ఇక్కడ నుంచి ఇక్కడికి షార్ట్ సర్క్యూటెడ్. అండ్ నెక్స్ట్ షార్ట్ సర్క్యూటెడ్, ఇక్కడ లోడ్ రెసిస్టెన్స్ RL అలానే ఉంది, ఇట్ ఈస్ గ్రౌండెడ్. నౌ వీఆర్ క్యాలిక్యులేటింగ్ V0. ఇక్కడ ఏంటండి, VO డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ప్లస్ V రెఫరెన్స్ అనేది వచ్చింది. ఇది షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు సేమ్ ఇదే V రెఫరెన్స్ వోల్టేజ్ అనేది ఇక్కడికి వస్తుంది. దట్ మీన్స్ ఇక్కడ ఏ వోల్టేజ్ ఏముందో ఇక్కడికి కూడా అదే వోల్టేజ్ వస్తుంది కాబట్టి దెన్ V0 ఈజ్ ఈక్వల్స్ టు V రెఫరెన్స్. ఫ్రమ్ ఫస్ట్ కేస్లో వెన్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 0, దట్ మీన్స్ ఫర్ ద ఇన్పుట్ సిగ్నల్ వెన్ t ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్పుట్ వోల్టేజ్ కూడా ఏం లేదనుకోండి, వెన్ ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ ఆల్సో 0 అండ్ when there is no time, that means no charging and discharging a capacitor, that means capacitor is at rest. When it is at rest, C is equal to 0. When it is doesn't working, then the voltage across the capacitor also 0. That means ఇవన్నీ షార్ట్ సర్క్యూట్ అవుతాయి. వెన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ 0 ఆటోమేటికలీ కరెంట్ కూడా 0 అవుతుంది. దట్ మీన్స్ కరెంట్ ఫ్లోస్ త్రూ దిస్ ఆల్సో 0. వెన్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ కూడా ఏం వోల్టేజ్ డ్రాప్ ఉండదు. దట్ మీన్స్ VR దగ్గర కూడా ఎలాంటి వోల్టేజ్ డ్రాప్ ఉండదు. కాబట్టి డైరెక్ట్గా ఈ 0 volts అనేది దీనికి కనెక్ట్ అయింది కాబట్టి డైరెక్ట్గా 0 volts ఇక్కడికి ఇచ్చేసాము. నెక్స్ట్ ఇదే 0 volts ఇక్కడ V ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఇక్కడికి కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా 0 volts అని పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి V రెఫరెన్స్ ఉంది కాబట్టి V రెఫరెన్స్ కనెక్ట్ చేశాను. VO డాష్ ఈజ్ ఈక్వల్ టు V1 మైనస్ V2, దట్ ఈస్ V రెఫరెన్స్ మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ V రెఫరెన్స్. దట్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ సాచురేషన్ అంటే విచ్ ఈజ్ ఏ +15 volts కాబట్టి +15 అని తీసుకున్నాను. డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో ఉండాలంటే యానోడ్కి పాజిటివ్ ఉండాలి, క్యాథోడ్కి నెగిటివ్ ఉండాలి. సో ఇది సేమ్ అలానే ఉంది, యానోడ్కి పాజిటివ్, క్యాథోడ్కి నెగిటివ్ ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ ఫార్వర్డ్ బయాస్డ్ కాబట్టి ఇట్ ఈజ్ ఏ క్లోజ్డ్ స్విచ్. నెక్స్ట్ ఇక్కడ ఇది క్లోజ్ అయింది. నెక్స్ట్ అగైన్ ఇక్కడ RL ఉంది, V0 సేమ్ అలాగే రాశాను. నెక్స్ట్ ఇది ఇనిషియల్ కేస్ V in ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి ఈ కెపాసిటర్ అనేది షార్ట్ సర్క్యూట్ అయింది, రెసిస్టర్ కూడా షార్ట్ సర్క్యూట్ అయింది. షార్ట్ సర్క్యూట్ నెక్స్ట్ కెపాసిటర్ ఈజ్ ఓపెన్, రెసిస్టర్ ఈజ్ షార్ట్ సర్క్యూటెడ్. నెక్స్ట్ ఇప్పుడు ఇలా వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ VO డాష్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ V రెఫరెన్స్ వచ్చింది కాబట్టి ఇదే వోల్టేజ్ ఇక్కడికి వస్తుంది, ఇదే వోల్టేజ్ ఇక్కడికి వస్తుంది కదండి. దట్ మీన్స్ V0 ఈజ్ ఈక్వల్స్ టు V రెఫరెన్స్. నౌ ఇన్ అ సెకండ్ కేస్, నెక్స్ట్ ఫస్ట్ కేసులో ఏమనుకున్నాము, వెన్ V in ఈజ్ ఈక్వల్ టు 0 V0 ఈజ్ ఈక్వల్స్ టు V రెఫరెన్స్ అయింది. నెక్స్ట్ కేసులో ఇఫ్ వి అజ్యూమ్ ఓన్లీ నెగిటివ్ పల్స్, దట్ మీన్స్ వెన్ V in ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ హాఫ్ సైకిల్ తీసుకుంటే, అంటే ఇక్కడ నెగిటివ్ హాఫ్ సైకిల్
ఇక్కడ నెగిటివ్ హాఫ్ సైకిల్ తీసుకుంటే ఏమవుతుంది అవుట్పుట్లో విల్ చెక్అవుట్. వెన్ వి ఇన్ ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్ మీన్స్ అగైన్ వోల్టేజ్ అక్రాస్ ఇక్కడ కూడా వెన్ వి ఇనిషియలీ ఎట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 0 కెపాసిటర్ ఈజ్ 0 దెన్ VC ఆల్సో 0. దట్ మీన్స్ ఈ వోల్టేజ్ అనేది డైరెక్ట్గా ఇక్కడికి వస్తుంది. ఫస్ట్ కేసులో వి ఇన్ తీసుకున్నాం కాబట్టి ఇది కంప్లీట్గా గ్రౌండ్ చేసాము. ఇప్పుడు ఈ కేసులో ఇది నెగిటివ్ పల్స్ అనుకుంటున్నాం కాబట్టి వి ఇన్ ఈజ్ ఏ నెగిటివ్ వాల్యూ అండ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఇన్వర్టింగ్ టర్మినల్. అగైన్ పాజిటివ్ టర్మినల్కి వి రెఫరెన్స్ కాబట్టి పాజిటివ్ టర్మినల్కి వి రెఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసాము, వి రెఫరెన్స్ పెట్టినాము. నెక్స్ట్ విఓ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి V1 మైనస్ V2, దట్ ఈస్ V1 మైనస్ V2. V1 ఈజ్ వి రెఫరెన్స్ మైనస్ ఆఫ్ ఇట్ ఈజ్ ఎ నెగిటివ్ వాల్యూ కాబట్టి మైనస్ ఆఫ్ వి ఇన్, దట్ మీన్స్ వి రెఫరెన్స్ ప్లస్ వి ఇన్. దట్ మీన్స్ వీ గాట్ సమ్ పాజిటివ్ వాల్యూ, దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఎ పాజిటివ్ సాచురేషన్ వాల్యూ కదండి. దెన్ ఇట్ ఈస్ ఎ పాజిటివ్ సాచురేషన్ వాల్యూ. ఇది +15 వోల్ట్సే కదా, ఇక్కడ యానోడ్కి +15 వోల్ట్స్ అనేది వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ క్యాథోడ్కి చూసుకున్నాం అనుకోండి, ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ క్యాథోడ్కి ఎలా వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది. అంటే ఇక్కడ ఏముందండి నెగిటివ్ వోల్టేజ్ ఉంది కాబట్టి ఇదే నెగిటివ్ వోల్టేజ్ ఇక్కడికి కూడా వస్తుంది కాబట్టి ఇది నెగిటివ్ వాల్యూ అయింది. అగైన్ డయోడ్ డైరెక్షన్ చూస్తే +2 మైనస్ ఉంది, దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఫార్వర్డ్ బయాస్డ్ కాబట్టి ఏమవుతుందండి మైనస్ ప్లస్ it is short circuited. Here we take V reference, here we are using negative V in value, and here capacitor is present. Next ikkada some load resistance is present and it is V0. ఇక్కడ ఏమవుతుందండి VO dash is equals to V reference plus V in అనేది వచ్చింది. ఈ వాల్యూ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇక్కడికి వస్తుంది, అంటే ఇదే వోల్టేజ్ ఇక్కడికి వస్తుంది, ఇదే వోల్టేజ్ ఇక్కడికి వస్తుంది, అంటే V0కి ఇదే వాల్యూ వెళ్తుంది, ఇక్కడ వోల్టేజ్ ఎట్ కెపాసిటర్కి కూడా ఇదే వాల్యూ వెళ్తుంది. దట్ మీన్స్ V0 ఈజ్ ఈక్వల్ టు VC ఈజ్ ఈక్వల్ టు V రెఫరెన్స్ ప్లస్ V ఇన్ అయిందన్నమాట. ఇక్కడ ఇది షార్ట్ సర్క్యూట్ అయింది. ఇక్కడ వోల్టేజ్ V0 ఈజ్ ఈక్వల్ టు V రెఫరెన్స్ ప్లస్ V ఇన్ ఇక్కడ నుంచి వచ్చింది. ఇదే వోల్టేజ్ ఇటు వెళ్తుంది, ఇదే వోల్టేజ్ ఇక్కడ వెళ్తుంది. బికాస్ దెర్ ఈజ్ నో ఎనీ రెసిస్టర్ కాబట్టి దెర్ ఈజ్ నో వోల్టేజ్ డ్రాప్. సో ద సేమ్ వోల్టేజ్ V is goes to at capacitor voltage at capacitor and same voltage is goes to at the output. So V0 is equal to VC is equals to ఇది వచ్చింది. ఇక్కడ మనం V in అంటే ఏం కన్సిడర్ చేసామండి, విచ్ ఈజ్ ఏ నెగిటివ్ పీక్స్ అని కన్సిడర్ చేసాము. సో V in ఈజ్ రీప్లేస్డ్ యాజ్ V peak, ఎందుకంటే మనం నెగిటివ్ హాఫ్ సైకిల్స్ తీసుకున్నాం కాబట్టి విచ్ ఈజ్ రేంజింగ్ ఫ్రమ్ 0 to minus peak and minus peak to 0. సో V in maximum value is V peak కాబట్టి then V0 is equal to VC is equal to V reference plus V peak. Okay, now in the first కేస్లో V in is equals to 0 తీసుకొని చేసాము, అప్పుడు ఏమొచ్చిందండి V0 ఈజ్ ఈక్వల్ టు V రెఫరెన్స్ వచ్చింది. నెక్స్ట్ కేసులో V in ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ హాఫ్ సైకిల్స్, నెగిటివ్ పీక్స్ తీసుకుంటున్నాం కాబట్టి దెన్ వీ గాట్ V0 ఈజ్ ఈక్వల్ టు V రెఫరెన్స్ ప్లస్ V in. వీఆర్ కన్సిడరింగ్ నెగిటివ్ పీక్స్ కాబట్టి V in ఈజ్ రీప్లేస్డ్ యాజ్ V రెఫరెన్స్ ప్లస్ V peak. It is in second condition. Now we are taking only positive halves. That means V in is equal to ఓన్లీ పాజిటివ్ హాఫ్ సైకిల్ తీసుకుంటే ఏమవుతుందో విల్ చెక్అవుట్. ఇక్కడ కెపాసిటర్ రెసిస్టర్, ఇక్కడ కెపాసిటర్ అనేది కెపాసిటర్ వాల్యూ ఈజ్ VC ఈజ్ ఈక్వల్ టు V రెఫరెన్స్ ప్లస్ V P కదండి. ఇక్కడ నుంచి V0 ఈజ్ ఈక్వల్స్ టు VC, దట్ మీన్స్ VC ఈజ్ ఈక్వల్ టు V రెఫరెన్స్ ప్లస్ VP అయిందనమాట. నెక్స్ట్ ఇక్కడ ఆప్ యాంప్, నెక్స్ట్ ఇట్ ఈస్ V reference, again from here diode, load resistance, it is V0,
Now V in is connected here. If you see here, వోల్టేజ్ అనేది ఇక్కడ ఈ వాల్యూ అని చెప్పేసి ముందు కేసు నుంచి చెప్పాము. దట్ ఈస్ V0 ఈజ్ ఈక్వల్స్ టు VC ఈజ్ ఈక్వల్ టు V రెఫరెన్స్ ప్లస్ VP కనుక్కున్నాం కాబట్టి ఇక్కడ VC వాల్యూ ఇది వచ్చేసింది. నౌ అగైన్ when there is no voltage drop at capacitor and at zero, అంటే వోల్టేజ్ డ్రాప్ దగ్గర ఎలాంటి వోల్టేజ్ డ్రాప్ లేదు, కెపాసిటర్ దగ్గర నో వోల్టేజ్ డ్రాప్, ఇక్కడ రెసిస్టర్ దగ్గర కూడా వెన్ దెర్ ఈజ్ నో వోల్టేజ్ డ్రాప్ సేమ్ Vin అనేది ఇక్కడికి వస్తుంది. అంటే ఎలా వస్తుందండి, ఇక్కడికి Vin అనేది వస్తుంది, ఇక్కడ V రెఫరెన్స్ ఉంటుంది. నౌ ఇన్ దిస్ కేస్ వీఆర్ కన్సిడరింగ్ Vin యాజ్ ఓన్లీ పాజిటివ్ హాఫ్ సైకిల్స్ కాబట్టి Vin ఈజ్ ఏ పాజిటివ్ వాల్యూ. నో వీఆర్ క్యాలిక్యులేటింగ్ VO డాష్ ఈజ్ ఈక్వల్ టు V రెఫరెన్స్ మైనస్ Vin. ఇక్కడ చూస్తే ఎలా ఉందండి, V రెఫరెన్స్ వాల్యూ ఈజ్ ఫిక్స్డ్ 1 అనుకున్నాం అనుకోండి, Vin వాల్యూ ఈజ్ వేరియింగ్ ఫ్రమ్ 3 to -3. అంటే ఫస్ట్ కేసులో 3 పెడితే ఏమవుతుందంటే 1 - 3 ఈజ్ ఈక్వల్ టు -2. నెక్స్ట్ కేసులో 1 మైనస్ వెన్ Vin ఈజ్ ఈక్వల్ 2 పెడితే -1, వెన్ 1 పెడితే ఇట్ ఈజ్ 0, నెక్స్ట్ వెన్ 0 పెడితే 1. దట్ మీన్స్ నెగిటివ్ వాల్యూస్ కూడా వస్తున్నాయి కాబట్టి దిస్ ఈజ్ ఏ మైనస్ సాచురేషన్ వాల్యూ కదండి. దట్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ -15 volts. నెక్స్ట్ ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ ఏం వోల్టేజ్ డ్రాప్ లేదు అంటే ఈ Vin అనేది ఇక్కడికి వస్తుంది కదండి. కాబట్టి ఇక్కడ Vin మనం ఏమైనా అజ్యూమ్ చేసాం ఈ కేసులో Vin ఈజ్ పాజిటివ్ మీన్స్ ఇక్కడ +15 volts ఉంటుంది, ఇక్కడ నుంచి -15 volts ఉంటుంది అన్నమాట. దట్ మీన్స్ ఇలా వచ్చేస్తుంది రెసిస్టర్ కెపాసిటర్. నెక్స్ట్ ఇక్కడ ఎలా ఉందండి, డయోడ్ ఏమో ఇలా ఉంది. దట్ మీన్స్ దీనికి పాజిటివ్ నెగిటివ్ ఉంటే ఫార్వర్డ్ బయాస్, బట్ ఇక్కడ ఎలా ఉందండి, దీనికి మైనస్ ఉంది, -15 volts కాబట్టి మైనస్ ఉంది, ఇక్కడ +15 ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంది. -2 ప్లస్ మీన్స్ ఇట్ ఈస్ రివర్స్ బయాస్డ్. వెన్ ఇట్ ఈస్ రివర్స్ బయాస్డ్ డయోడ్ ఈజ్ ఇన్ ఆఫ్ కండిషన్ కాబట్టి ఓపెన్ అయిపోతుంది. దట్ మీన్స్ ఎలా అయితే సర్క్యూట్ డయాగ్రామ్ అంటే -2 ప్లస్ ఇది ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ వోల్టేజ్ అక్రాస్ లోడ్ రెసిస్టెన్స్ ఈజ్ V0. ఇక్కడ Vin ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ వాల్యూ, ఇక్కడ వీఆర్ టేకింగ్ V రెఫరెన్స్ వాల్యూ. హియర్ సమ్ కెపాసిటర్ ఈజ్ ప్రజెంట్, హియర్ Vin ఈజ్ కనెక్టెడ్ యాజ్ -2 ప్లస్ అండ్ ఇస్ కనెక్టెడ్ టు గ్రౌండ్. ఇక్కడ VC ఈజ్ ఈక్వల్ టు V రెఫరెన్స్ ప్లస్ VP అని అనుకున్నాం. ఇక్కడ ఇది ఓపెన్ సర్క్యూట్ అంటే ఇది కంప్లీట్గా ఓపెన్ అయిపోతుంది. అంటే ఎలా అవుతాయండి, -2 ప్లస్ ఇక్కడ V రెఫరెన్స్, ఇక్కడ Vin, ఇక్కడ రెసిస్టెన్స్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి లోడ్ రెసిస్టెన్స్ RL వచ్చేసింది, ఇక్కడికి V0 వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కెపాసిటర్ ఉంది, ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ Vin అనేది ఉంది. ఇది అనేది మారేది వెన్ ఇట్ ఈస్ ఓపెన్. అంటే ఏంటండి, ఇక్కడ నుంచి అవుట్పుట్ ఏం రాలేదు, సో ఇట్ ఈస్ డిస్కార్డెడ్. ఇక్కడ చూస్తే Vin ఉంది, VC ఉంది, ఇక్కడ అవుట్పుట్ V0 ఉంది. ఇక్కడ చూస్తే ఇది +2 మైనస్ వెళ్తుంది కాబట్టి ఇట్ ఈస్ -Vin, +2 మైనస్ కాబట్టి -Vin అయింది. ఇక్కడ కూడా విచ్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ -2 ప్లస్, సో ఇక్కడ కూడా ఇది -VC అయింది. ఇట్ ఈస్ +V0 కాబట్టి V0 ఈజ్ ఈక్వల్స్ టు 0. therefore V0 ఈజ్ ఈక్వల్స్ టు Vin ప్లస్ VC, వేర్ VC ఈజ్ ఈక్వల్స్ టు V peak into V reference. This is the output expression in terms of peak value, input value and reference value. By using this equation we plot the V0 graph. First case లో Vin is equal to 0 పెడితే V0 is equal to V reference. When Vin is negative value, V0 is equal to VC is equal to V reference plus Vin. We are taking negative half cycles, that are peak cycles కాబట్టి
VP అని తీసుకున్నాను. నౌ ఇన్ థర్డ్ కేస్ వీఆర్ టేకింగ్ V in యాజ్ పాజిటివ్ వాల్యూస్ కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఇది పాజిటివ్ వాల్యూ అవుతుంది, ఇది నెగిటివ్ వాల్యూ అవుతుంది కాబట్టి ఇది రివర్స్ బయాస్డ్ కాబట్టి స్విచ్ ఈజ్ ఓపెన్ కాబట్టి స్విచ్ ఈజ్ ఓపెన్. వెన్ ఇట్ ఈస్ ఓపెన్ ఇట్ ఈస్ డిస్కార్డెడ్, జస్ట్ ఓన్లీ వోల్టేజ్ మాత్రమే యాక్ట్ అవుతాయి. దట్ ఈస్ V in, VC అండ్ V0. +2 మైనస్ కాబట్టి -V in, +2 మైనస్ కాబట్టి -VC, ఇక్కడ ప్లస్ కాబట్టి +V0 ఈజ్ ఈక్వల్ టు 0. Already we have obtained that V0 is equals to VC is equal to V reference plus VP. That is substituted here. In the place of VC, VP plus V reference is substituted. V in is directly taken. Now by using this equation, we'll plot the graph of E0. That is V0 is equal to V reference plus V in plus VP. Here we are taking V reference is equals to 1 as fixed value, and VP if we take a sinusoidal pulse, if you take 2 1 0 -1 -2 తీసుకున్నాను, then its peak value is 2 కాబట్టి V peak is 2. Now V0 is equal to V in plus V reference plus V peak, that means 1 plus 2 is 3. Now if we take V in values, what is the V0? V in is varying from 2 to -2 కాబట్టి 2 1 0 -1 -2 తీసుకుంటే V0 ఏమొస్తుందో చెక్ చేద్దాం. ఫస్ట్ కేసులో 2 + 3 ఈజ్ ఈక్వల్స్ టు 5. నెక్స్ట్ 1 + 3 ఈజ్ 4, 0 + 3 ఈజ్ 0, -1 + 3 ఈజ్ 2, -2 + 3 ఈజ్ 1. అంటే గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే 1కి ఏమొస్తుందో చూద్దాం, 1. నెక్స్ట్ 2కి ఏమొస్తుందో చూద్దాం, నెక్స్ట్ -1కి ఏమొస్తుంది, నెక్స్ట్ -2కి ఏమొస్తుంది, నెక్స్ట్ 0కి ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ కేసులో ఫస్ట్ ఏంటండి, వెన్ V in is equal to 0, వెన్ V in is equal to 0, V0 is equal to ఏమొచ్చిందండి 3. అంటే సమ్ వాల్యూ ఇక్కడ 1 అనుకుంటే ఇక్కడ 2 అనుకుంటే ఇట్ ఈస్ 3. దట్ మీన్స్ T0 దగ్గర 3 ఉంది V0కి. నెక్స్ట్ వెన్ V in వాల్యూ 1 అయింది, వెన్ V in is 1, V0 is equal to 4 కాబట్టి 1 అంటే ఎక్కడ వచ్చిందండి, ఇక్కడ 4కి వస్తుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ 4. నెక్స్ట్ 2కి వెళ్ళినప్పుడు ఏమైందండి 5. దట్ మీన్స్ 2కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమైందండి, ఇట్ ఈస్ 5 అనుకుంటే ఇలా వెళ్ళింది. నెక్స్ట్ అగైన్ డిక్రీజింగ్ కాబట్టి మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ -1 దగ్గర ఎంత ఉందండి 2 కాబట్టి -1 దగ్గర 2. నెక్స్ట్ -2 దగ్గర 1 కాబట్టి ఇక్కడ -2 దగ్గర ఎంత ఉందండి 1. అంటే ఇది ఎలా వెళ్తుంది, ఇలా వెళ్ళి ఇలా వచ్చింది, మళ్ళీ ఇలానే వెళ్తుంది. దట్ మీన్స్ ఇక్కడ ఎలా వచ్చిందండి, ఇది -2 నుంచి 2 వరకు ఉంది, కానీ ఇది కంప్లీట్గా నెగిటివ్ రీజియన్లో ఏం లేదు. ఈవెన్ నెగిటివ్ హాఫ్ సైకిల్ కూడా పాజిటివ్ పార్ట్కు వెళ్ళిపోయింది. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పీక్ పాజిటివ్ క్లాంపర్. దట్ మీన్స్ నెగిటివ్ క్లాంపింగ్ ఆర్ నెగిటివ్ పీక్ ఈజ్ క్లాంప్డ్. దట్ మీన్స్ నెగిటివ్ పీక్ అనేది క్లాంప్డ్ పైకి వెళ్ళిపోయింది, షిఫ్టెడ్ అప్వర్డ్స్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పీక్ పాజిటివ్ క్లాంపర్. దట్ మీన్స్ నెగిటివ్ హాఫ్ సైకిల్ కూడా పాజిటివ్ రీజియన్లోకి వెళ్ళిపోయింది. దెర్ ఈజ్ నో సిగ్నల్ ఇన్ ద నెగిటివ్ రీజియన్. దట్ మీన్స్ కంప్లీట్ పీక్ టు పీక్ వాల్యూ 5 to 1, కంప్లీట్గా 5 నుంచి 1 వరకు ఉన్న కంప్లీట్ రీజియన్ అంతా పాజిటివ్ రీజియన్లో ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ పీక్ క్లాంపర్. ఇఫ్ యూ వాంట్ నెగిటివ్ పీక్ క్లాంపర్, జస్ట్ వీ హ్యావ్ టు ఇక్కడ మనం ఇప్పుడు డిస్కస్ చేసింది పాజిటివ్ పీక్ క్లాంపర్ అండి. నౌ ఇఫ్ యూ వాంట్ ది నెగిటివ్ పీక్ క్లాంపర్, జస్ట్ రివర్స్ ది డైరెక్షన్ ఆఫ్ డయోడ్ and obtain the result. In the textbook also they given only positive peak clamper. For negative claim, to get negative peak clamper, just reverse the direction అని చెప్పేసి ఇచ్చారు బుక్లో. నెక్స్ట్
ఇక్కడ చూస్తే మనకేమొచ్చిందండి V0 ఈజ్ ఈక్వల్ టు V రెఫరెన్స్ ప్లస్ V ఇన్ ప్లస్ VP. ఇక్కడ కూడా ఈ థర్డ్ కేసులో కూడా మనం ఏం తీసుకున్నామండి, V ఇన్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ పీక్స్ అని తీసుకున్నాం. ఇఫ్ అంటే ఇక్కడ కూడా V ఇన్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ పీక్స్ అనుకున్నాం అనుకోండి, దెన్ V0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతాయండి, V రెఫరెన్స్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ V పీక్.